మంత్ర సంకల్పం అర్చకుడు తల్లి చెప్పినంత మేరకు ఆణిముత్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రత్యేక మంత్ర సంకల్పాన్ని ప్రతినిత్యం పఠిస్తాడు. ఈ మంత్ర శక్తి ద్వారా ఆణిముత్యంలో దాగిన చీకటి శక్తిని సమర్థంగా నియంత్రించవచ్చని తల్లి వెల్లడిస్తుంది. గ్రామ రక్షణ నియమాలు. గ్రామ ప్రజలకు తల్లి పట్ల విశ్వాసాన్ని పెంచే పూజలు, మంత్రాల పఠనం చేయాలని అర్చకుడు సూచిస్తాడు. ప్రతిరోజు గ్రామ ప్రజలు పరదేశమ్మ తల్లి పట్ల తమ భక్తిని పెంచుతుండగా దుష్టశక్తులకు తమ గ్రామం అందనివ్వాలని తల్లి ఆశీర్వాదం కోరతారు. 3. అర్చకుడి ధైర్య పరీక్ష. తల్లి ఇచ్చిన ఆజ్ఞ. ఆ అర్ధరాత్రి సన్నివేశంలో అర్చకుడు తన ధైర్యాన్ని నమ్ముకుని ఆణిముత్యానికి దగ్గరగా వెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పుడు పరదేశమ్మ తల్లి అతనికి ఒక ఆజ్ఞ ఇస్తుంది. ఈ సర్పం నా ప్రాణం అర్చిత శక్తులతో నిండి ఉంది. దుష్ట శక్తులు మిగిలినంత వరకు నువ్వు ధైర్యంగా పూజలు చేస్తూ నిదానంగా దానిని నిర్వీర్యం చేయాలి. అర్చకుడు ఈ ఆజ్ఞని పాటిస్తూ తల్లి ఇచ్చిన మంత్రాలను తలపోస్తూ ముత్యం చుట్టూ రక్షణ వలలను సర్పంతో కలిసి ఏర్పరుస్తాడు. దివ్య అస్త్రం. సర్పం అర్చకుడికి రక్షణగా నిలిచిన మహాశక్తి. ఈ సమయంలో సర్పం తన శక్తిని పూర్తిగా విడిచిపెట్టి ఆ చీకటి నీడలతో మహాయుద్ధానికి సిద్ధమవుతుంది. ముత్యం నుండి వెలువడే చీకటి శక్తి దానిని క్రమంగా తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా సర్పం తల్లి ఇచ్చిన కృపతో దానిని ఎదిరిస్తుంది. అది ఒక అద్భుతమైన దృశ్యంలా ఉంటుందా? చీకటి శక్తులు గాలిలో నిటారుగా ఎగిరి సర్పంపై దాడి చేస్తే సర్పం తల్లి కృపాశక్తితో వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఉత్కంఠతో ముగింపు. భవిష్యత్తు వైపు ఆహ్వానం. ఈ ఆణిముత్యం యొక్క చీకటి శక్తి ఎప్పటికీ మిగిలి ఉంటుంది అన్నది అర్చకుడికి తెలుసు. సర్పం తల్లి ఇచ్చిన రక్షణగా నిలుస్తూ ప్రతి ఒక్క ప్రమాదాన్ని అడ్డుకుంటూనే ఉంటుంది. కానీ ఈ భీకర యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. ఇది భవిష్యత్తులో మరిన్ని విపత్తులకు నాంది. మరింత శక్తి సంప్రాప్తించే శత్రువు వస్తున్నారనే సంకేతం కోసం తల్లి ఇంకా ఎక్కడో ఆకాశమున పంచే రహస్యం.